శ్వేత ఆర్కెస్ట్రా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక విక్రమ్ హాల్లో సినీ గేయాలతో వైభవంగా నిర్వహించారు. శ్వేత ఆర్కెస్ట్రా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక విక్రమ్ హాల్లో గత సాయంత్రం అంగరంగ వైభవంగా సినీ గేయాలతో నిర్వహించారు. సింగర్ మరియు ఆర్గనైజర్ జీకే వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండిపట్టి సత్యంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని కళాకారులకు చేయూతనిచ్చే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సీనియర్ కళాకారులకు పెన్షన్ విధానం అమలుతో పాటు 2027 పుష్కరాలు, రాజమండ్రి వివిధ ప్రాంతాల్లో ఆర్టిస్టులు ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా ఆదుకుంటామని అన్నారు. అలాగే నూతన టెక్నాలజీ ద్వారా ఆర్కెస్ట్రా పరికరాలను తన సొంత నిధులు కేటాయిస్తానని అన్నారు. గాయకుడు ఏవి రమణ, భవ్య, శ్రీరామ్, ప్రియాంక, బాబీ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పోరంకి పరమేష్, 11వ డిపి ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొల్లాబాబు, రేగంటి సూరిబాబు, సత్యబాబు, జాలి సత్యనారాయణ, భాష తదితరులు పాల్గొన్నారు. సంబంధం 2007 నుంచి రాజమహేంద్రవరంకి వచ్చేటప్పటికి కళలకు కారణాచి రాజమహేంద్రవరం ఆ పేరుని ఇలాంటి కళాకారులు ఉన్నారు కాబట్టి నిలబెట్టుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఎప్పుడూ మనం వాళ్ళకు అండదండలు ఇస్తూ గౌరవించుకుంటూ ఉండాలనేది నా అభిప్రాయం. గతంలో నేను గోరు పశ్చిమమ్మ గారు ఆవిడ ఎమ్మెల్యేగా ఉండగా అబ్జర్వర్గా వెళ్ళినప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు కొంతమంది కళాకారులు వచ్చి, సార్ మా కుటుంబాలు గడవట్లేదు, మాకు ఏదైనా చేసి పెట్టండి సార్ కళాకారులకి అని అంటే అప్పుడు ఆవిడ ఒక ఫోటోలు చూపించింది. దేవి చౌకులో ఆవిడ ఆడదయ్యుడి కూడా రాముడు వారు వేషం వేసింది. ఏంటమ్మా ఇది, నువ్వు లేని ఏంటి, మా మగాడు వేషం వేయడం ఏంటంటే కడుపు కాలుతుంది సార్, ఏదో చేసి కడుపు నింపుకోవాలనుకుంటుంది అంటే అప్పుడు నేను అక్కడి నుంచే చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళకి నెలసరి పెన్షన్ కింద వచ్చినట్టుగా చేసి ఆనాడు వాళ్ళని ఆదుకున్నా. అప్పటి నుంచి కూడా కళాకారుడి నాకు అభిమానం. మనకి వెంకటేశ్వరరావు ఒక కళాకారుడికే కాకుండా మా మిసెస్ మెయిన్గా పోటీ చేయడానికి 11వ వార్డులో ఆనాడు గవర్నమెంట్ తెలుగుదేశం కాదు. ఆ పరిస్థితుల్లో మన వాళ్ళందరూ కూడా నాకు మేయర్ గారికి కష్టపడి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తెప్పించినట్టు ఘనతలో ఒక భాగం మా తమ్ముడు. కళాకారులు అందరూ ఎప్పుడూ కూడా వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. అందులో మా వెంకటేశ్వరరావుతో పాటు ఇవాళ చాలామంది కళాకారులు బయటికి వచ్చి వారు పాడడం జరిగింది. 64 కళలో కూడా మొట్టమొదట టాప్ ప్రయారిటీ సంగీతం, సాహిత్యం. అందులో సంగీతానికి టాప్ ప్రయారిటీ. దాంట్లో భాగంగానే సాంగ్స్కి ఆర్కెస్ట్రా కానీ పాడటం కానీ జరుగుతుంది. దీనికి ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం మరపురానటువంటి మహానుభావులు ఇద్దరు ఈ సంగీతాన్ని అందించారు. సంగీతాన్ని గాయకుల కింద వారు ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
పోరాట వెంచి ఉండి కొయ్యను పాలుతాడు అన్న భూమి ఒడిలోనే ఒడిగాడు పుణ్యభూమి ఆదేశం నమో నమామి ధన్యభూమి ఆదేశం సమర్పయామి. బానిసగా వచ్చావు, నన్ను నీ బానిసగా చేసుకున్నావు. నరకు నచ్చుకున్నావు, నాలో ఆడుతున్నాను నిద్రని కావు. రేగి తిన్నాని తెల్లారిపోతుంది కదా, ఆకాశం దగ్గర తీరుని తెల్లారిపోతుంది కదా, ఆకాశం దగ్గర. అది ఉన్నది తిరుపతి